అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. రోజా అరెస్ట్ మీలో ఎంతమందికి ఇష్టం చేతులు ఎత్తండి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు 90% హ్యాండ్ రైజ్ చేస్తారు అన్నది చాలామంది అంటున్నటువంటి మాట. ఎందుకు అని అంటే రోజా మాటలకి హద్దు అదుపు లేకుండా పోయింది. నిజంగా ప్రతి ఒక్కరిని కూడా వేలెత్తి చూపిస్తూ హేయమైన మాటతో మరి ఆ మాటలకి బూతులకి కొత్త డిక్షనరీలు రాయొచ్చు అన్న మాటలు కూడా వినబడ్డాయి. ముఖ్యంగా రోజా గారు టీటీడీ దేవస్థానంలో చేసినటువంటి అవినీతి దందా కానివ్వండి, లేదా ఆడుదాం ఆంధ్రాలో చేసినటువంటి అవినీతి దందా కానివ్వండి, భూదందాలు కానివ్వండి, ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటే అన్నన్నన్న అని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. నిజం చెప్పాలని అనుకుంటే రోజా ఈ విషయాలన్నీ బయటపడవు, మన ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎర్రవాళ్ళు వాళ్ళు మనల్ని ఎన్నుకుంటారు కదా, దీన్ని ఇక్కడితో మనం పులి స్టాప్ పెట్టకుండా ఇప్పటివరకు సంపాదించిందంతా మనం పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా మనం సంపాదిద్దామని అనుకున్నారో ఏంటో తెలియదు. కానీ ఏ భాగంలో చూసినా ఏ విభాగంలో చూసినా అవినీతి అవినీతి అవినీతి. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర ఈ క్రీడల పేరుతో జరిగిన భారీ అవినీతిపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. మీరందరూ కూడా అవాకై ముక్కు మీద వేలేసుకుంటారు. దాదాపు 47 రోజుల పాటు నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర ఈ క్రీడల పేరుతో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందట. అలాగని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా గుర్తించింది. ఏది ఏమైనా ఈ కార్యక్రమం కోసం సుమారు 125 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారట. అందులో దాదాపు 40 కోట్ల నుంచి 60 కోట్ల మేర పక్కన వేసేశారు. అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో కూడా తేలిందని సమాచారం. ఏది ఏమైనా దీనిపై విజిలెన్స్ అధికారులు సుదీర్ఘ విచారణ జరిపి వేల పేజీల నివేదికను సిద్ధం చేశారట. ఈ నివేదికలో మాజీ క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాత్రలు చాలా కీలకంగా తయారయ్యేట. వాళ్ళిద్దరూ చేసినటువంటి పనులకి కీలకమైన ఆధారాలు కూడా సేకరించారట. ఏది ఏమైనా జగన్ గారికి ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, లేదా దీనికి ఇంత అవుతుంది ఇంత అవ్వకూడదు అన్న ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఎంతైతే అంత, ఎందుకు ఖర్చు పెడుతున్నారో అంత, లేదా దేనికైతే అంత ఇట్లా ఇచ్చుకుంటూ చేసుకుంటూ పోయి జగన్ గారి దగ్గర భజన చేసిన వాళ్ళకి మాత్రమే జగన్ గారు భజన చేస్తేనే ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టారన్న మాటలు కూడా వినబడుతున్నాయి. మీకు ఒక విషయం చెప్పనా, ఈ ఆడుదాం ఆంధ్రాలో ఇచ్చిన కిట్లన్నీ కూడా నకిలీవే అట. ఈ స్కామ్లో ప్రధానంగా నాసిరకం స్పోర్ట్స్ కిట్ల సరఫరా విజిలెన్స్ దృష్టిని ఆకర్షించిందట. అంటే నాసిరకం వాటిపై బ్రాండెడ్ స్టిక్కర్లు అంటించేసి అత్యంత నాణ్యత లేని బ్యాట్లు, బంతులు, టీషర్ట్లు సరఫరా చేశారట మన రోజా గారు. ఈ విషయం అధికారుల దృష్టి కూడా వచ్చింది. నిజం చెప్పాలనుకుంటే పంపిణీ చేయాల్సిన కిట్లను పక్కదారి కూడా పట్టించారట. ప్రైజ్ మనీని విజేతలకు అందకుండా అడ్డుకోవడం వంటి అంశాల్లో భారీ అక్రమాలు కూడా చేశారట. ఇది విచారణలో కూడా తేలిపోయింది. కొన్ని జిల్లాల్లో కలెక్టర్ నిబంధనలకు విరుద్ధంగా అదనపు నిధులను కేటాయించినట్లు కూడా విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చేసింది. ఈ వ్యవహారంలో ప్రజాధనం ఏ విధంగా పక్కదారి పట్టిందో గణాంకాలతో సహా నివేదికలో పొందుపరిచింది విజిలెన్స్. రోజా సర్వసాధారణమైన మనిషి, సినిమా యాక్టర్ అని మనం అనుకుంటాం. వైసీపీని షేక్ చేసి పాడేశారని మన ఇప్పుడు అధికారులు అయితే అంటున్నారు. ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే టీటీడీ దేవస్థానంలో విఐపీల టికెట్లు అమ్మడంలోనూ వాటిని పంచడంలోనూ అబ్బో ఆమెది అందివేసిన చెయ్యి. అదే ఇంచుమించు కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందట. ఆమె ప్రతిరోజు ఆమె నియోజకవర్గం నుంచి కానివ్వండి, ఆమె పంపించిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళకే విఐపి దర్శనం కేటాయించాలి అని అంటే రోజులో సగం సరిపోయేది అన్నట్టు మాటలు కూడా వినబడ్డాయి. రోజా ఇప్పుడు ఈ ఆడుదాం ఆంధ్రాలో చేసినటువంటి నాసిరకం కిట్ల పంపిణీల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ రోజా మొహం మీద ఉమ్మేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఆడుదాం ఆంధ్ర అనే ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు పెడతా, వైసీపీ కార్యకర్తలకు పెట్టారు. కేవలం ఆర్థిక పరమైన అవినీతి మాత్రమే కాకుండా క్రీడల స్ఫూర్తిని దెబ్బతీస్తూ వైసీపీ కార్యకర్తలను విజేతలుగా ఎంపిక చేశారట. అందులో మీరెళ్ళండి నేనెళ్ళండి, కానీ మనిద్దరం ఆడతాం. అల్టిమేట్గా విజేత ఎవరండి? వైసీపీ కార్యకర్త. ఆ కార్యకర్తని ఎంచుకుని మరి విజేతగా నిలబెట్టేవారు. మరి ఈ విషయం విజిలెన్స్ అధికారులను కూడా అవాక్కయ్యేటట్టు చేసింది. ఏది ఏమైనా అర్హులైన క్రీడాకారులకు అన్యాయం చేసి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని వాడుకున్నారని విచారణలో కూడా తెలిసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కొందరు అధికారులు కంప్యూటర్ల సమాచారాన్ని డిలీట్ చేయడానికి ప్రయత్నించారని, అయినప్పటికీ అధికారులు రికార్డులను వెలికితీసి అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేశారని సమాచారం. త్వరలో రోజా బైరెడ్లపై కేసులు కూడా పెడతారు. ప్రస్తుతం ఈ విజిలెన్స్ నివేదిక ప్రభుత్వం వద్ద ఉందట. దీన్ని ఆధారంగా మాజీ మంత్రి రోజా బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై
చట్టపరమైన చర్యలు తీసుకుంటూ మరి కూటమి ముందుకు వెళ్ళేటట్టు ఏర్పాట్లు అయితే చేస్తుంది. త్వరలోనే ఈ కేసు ఏసీబీ లేదా సిఐడికి అప్పగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ విజిలెన్స్ సమర్పించిన ఆధారాలు పక్కాగా ఉంటే ఈ కేసులో అరెస్టులు తప్పవనే చర్చ కూడా కొనసాగుతుంది. ఈ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చాలా హాట్ టాపిక్ ఏంటి అని అంటే రోజా అరెస్ట్. ముఖ్యంగా ఇందులో 40 నుంచి 50 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేసి విజిలెన్స్ అధికారులు తేల్చినటువంటి సందర్భం. ముఖ్యంగా దీని మీద 10,000 పేజీలకు పైగా ఉన్నటువంటి సుదీర్ఘ నివేదికలో ప్రతి రూపాయి లెక్కను అధికారులు పొందుపరచడం ఇప్పుడు వైసీపీ నేతల్లో ఆందోళన కలిగిస్తుంది. ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అధికారులు కూడా కరెక్ట్ అయిన సమయం మాకు వచ్చింది అని వాళ్ళు కూడా చాలా హుషారుగా పనిచేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది అని అంటున్నారు రాజకీయ నాయకులు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అధికారం మీద దృష్టి పెట్టి వాళ్ళు కూడా వైసీపీ ప్రభుత్వంలాగే చేస్తాము అని చేసి ఉంటే ఈపాటికి వైసీపీ నాయకుల్లో సగం మంది జైల్లోనే ఉండాల్సిన అవకాశం అయితే ఉండేది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. అయితే ఈ ఆడుదాం ఆంధ్రాలో జరిగినటువంటి ఈ స్కామ్ అంతా ఇంత కాదు. తమ్ముడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అక్క రోజా అక్క చేసినటువంటి ఈ స్కామ్ అబ్బో బాగుంది అని ఆంధ్ర ప్రజలు అవాక్ అవుతున్నటువంటి సందర్భం. ఏది ఏమైనా ఈ ఆడుదాం ఆంధ్రాలో అందరినీ ఆడించి ఫైనల్గా వాళ్ళు వైసీపీ కార్యకర్తని విజేతగా చూపించి మరి నగదుగా ఇచ్చేటటువంటి ధనాన్ని కూడా ఆ ప్రైజ్ మనీని కూడా పక్కదారిని పట్టించినటువంటి సందర్భాలు అయితే కనపడుతున్నాయి. ఏది ఏమైనా ఇక్కడ 40 నుంచి 50 కోట్ల అవినీతిమయం, అలాగే టీటీడీలో 40 నుంచి 50 కోట్ల రూపాయలు అవినీతిమయం. ఎక్కడ చూసినా రోజా అక్క కాలు పెడితే ఎన్నాలో ఐరన్ లెగ్ అనేవారు. ఇప్పుడు రోజా అక్క ఎక్కడ కాలు పెడితే అక్కడ మాత్రం స్కామ్. ఆడుదాం ఆంధ్ర, టీటీడీ, భూదందాలు, అబ్బో 1 కాదు 2 కాదు. ఇంకా రోజా అక్కకి సంబంధించినటువంటి కేసులు 1 2 ఇంకా తవ్వే కొద్దీ లంకె బిందెల్లాగా బయటపడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి మాట. ఏది ఏమైనా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా అభివృద్ధి మీద, అమరావతి మీద దృష్టి పెట్టింది. అమరావతిని ఇక శాశ్వత రాజధానిగా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. ఆ ప్రయత్నం పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు రోజాక్క బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో గేమ్ స్టార్ట్ చేసినటువంటి లోకేష్ రెడ్ బుక్ సాక్షిగా గేమ్ మొదలుపెట్టారు. ఈ గేమ్లో మామూలుగా ఉండదు. రోజా అక్క దబిడే అన్నటువంటి మాటలు తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. రోజా ప్రతి ఒక్కరిని కూడా గిల్లి కజ్జం ఆడేటటువంటి మనస్తత్వం. ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్న అదే పరిస్థితి, వైసీపీలో ఉన్నటువంటి అదే పరిస్థితి. ఏది ఏమైనా నాయకుల్ని ఆమె బురుడీ కొట్టించడం అంటే ఆమె తర్వాతే అని అంటున్నారు. తర్వాత ఆమె స్కామ్ చేయాలి అని తలపెట్టింది అని అనుకుంటే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు అన్నటువంటి మాటలు కూడా వినబడుతున్నాయి. కొడుకులకి బెంజ్ కార్లు, కూతుర్లకి బెంజ్ కార్లు, ఆమె లావిష్ అపార్ట్మెంట్లు, లావిష్ విల్లాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగలేదు. అనవసరంగా కూటమి ప్రభుత్వం వచ్చింది, కానీ వైసీపీ ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్ను సగం ఆవిడ కొనేసేదేమో. ఏది ఏమైనా ఆవిడ చేసినటువంటి అవినీతి దందా చూస్తే కోట్ల రూపాయల స్కామ్ కనపడుతూ ఉంది. సుమారుగా 125 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయవలసినటువంటి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాన్ని 40 నుంచి 60 కోట్ల రూపాయలు వెనకేసేశారు అని అనుకుంటే సగానికి సగం డబ్బులతో మాత్రమే ఆ ప్రోగ్రాన్ని నిర్వహించారు. మరి అందులో ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి దగ్గరికి వెళ్ళాయి, ఇవన్నీ కూడా విజిలెన్స్ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరుపుతున్నారు. మరికొద్ది రోజుల్లో రోజా అరెస్ట్ పక్కా అన్న సంకేతాలు అయితే క్లియర్ కట్గా కనపడుతున్నాయి. రెడ్ బుక్ సాక్షిగా లోకేష్ అసలైన ఆడుదాం ఆంధ్ర గేమ్ స్టార్ట్ చేశారు అన్న మాటలు వినబడుతున్నాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.